మతి పిచ్చి పట్టిన రాధా మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక మాట చెప్పండి సార్, వింటాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు మూడు వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే ఏమిచారంటారు ఏమన్నారు? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధా మనోహర్ దాస్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్, పెట్టేయండి సార్. ఏమిరా డిచ్కీ దాస్, బైబిల్ 40 మంది త్రాగుబోతులు రాశారా? మరి వాల్మీకి ఎవర్రా, దోపిడీ దొంగ కాదా? అలాంటి దొంగ రాసిన రామాయణం ఎలా చెల్లుద్ది అని ఫోన్ చేసి నా బ్రదర్ నిన్ను అడిగితే సమాధానం చెప్పకుండా టాపిక్ మారుస్తావేంట్రా దిక్కుమాలిన వెధవ. బైబిల్ వ్రాసిన వారు తమ పాప జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకున్న తర్వాత వ్రాసారు. ఏకంగా కృష్ణుడు మీకు దేవుడైతే మరి పచ్చి పనికి మాలిన వేషాలు వేశాడు కదరా, అది కనబడతా లేదా?